ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరం పూర్వార్ధంలో 3వ భాగంలో 18వ అంశాన్ని తెలుసుకోబోతున్నాము. 18. జగత్తుకు మూలం భావనయే. శ్రీ వశిష్ఠ మహర్షి: హే భక్తవ శంకర, ఈ జగత్తు అనబడేది ఆత్మయందు వాస్తవానికి లేదు, అయినా కూడా ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. ఇది ఎట్లా జరుగుతోంది? శ్రీ శివ భగవానుడు: బిడ్డ, బ్రహ్మము, శివము, దైవము, భగవాన్ తత్వము, విష్ణు మొదలైన అనేక శబ్దములచే చెప్పబడుచున్న అర్థమగు వస్తువు ఒకటి. అది చిత్తు అయి ఉన్నది. ఇందులో సంశయం పెట్టుకోవలసిన అగత్యం ఏమాత్రమూ లేదు. అట్టి శుద్ధ చిత్ గురించి ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఆకాశం అనేది పంచభూతాలలో ఒకటి కదా, అది ఊహకే అందదు. అంతటి సూక్ష్మభూతమగు ఆకాశం కూడా ఆ ఏకైక చిద్వస్తువు ముందు కొండంత ఘనీభూతమని గ్రహించు. అది నాయందు, నీయందు, తదితర సర్వజీవులయందు సర్వదా సమరస భావమున నెలకొని ఉన్నది. తెలుసుకొనుచున్నవాడు అను రూపమున వెలయుచున్న ఆ చిత్తు ఒకానొకప్పుడు తెలియబడుచున్నదిగా స్వయంగా అగుచున్నది. ఒకడు తన స్వప్నంలో ఎక్కడో ఉన్న గ్రామం ప్రవేశించి అక్కడి జనులతో ఒకడిగా నివసించుచున్నట్లు చైతన్యం తెలుసుకొనుచున్నాను అను భావన ద్వారా అహంభావను అనుసరించుచున్నది. స్వప్నంలో ఎక్కడ ఉన్న గ్రామం ప్రవేశించి అక్కడి జనులతో ఒకడిగా నివసించుచున్నట్లు చైతన్యము తెలుసుకొనుచున్నాను అను భావన ద్వారా అహంభావమును అనుసరించుచున్నది. అట్టి అహం కల్పన నుండి క్రమంగా దేశకాల కల్పనలు ఉదయిస్తున్నాయి. శూన్యరూపంగా అట్టి సత్సంబంధిత శతాధిక కల్పనలన్నీ అహంభావమునకు మిత్రులవుచున్నాయి. అహంభావము స్పంద విజ్ఞానమును సంపాదించుకొని క్రమంగా ప్రాణస్పందనమును పొంది జీవశక్తి అని పేరును పొందుచున్నది. ఆ జీవశక్తి నేను అను నిశ్చయం చేసుకొని అజ్ఞాన మార్గమున నిలబడుచున్నది. ఆ జీవశక్తిలో శబ్దశక్తులు, జ్ఞానశక్తులు, క్రియాశక్తులు ఏర్పడి తమ తమ రూపంలోను విస్తరింపజేసుకొని ఈ జగత్తు అనబడు దానిని కల్పించుకుంటున్నాయి. ఈ శక్తులన్నీ సంకల్పం, స్మృతి అను రెండింటితో కూడి అపంచీకృతమగు మనస్సు అను సంజ్ఞను పొందుచున్నాయి. పండితులు ఈ మనస్సును ఆత్మరాజు యొక్క బాహ్య కవచంగా చెబుతూ ఉంటారు. ఈ మనస్సు అంతస్థమగు బ్రహ్మశక్తితో కూడుకొని జ్ఞాత అని పిలువబడుతుంది. జ్ఞాతృత్వం అనబడేది ఆత్మ యొక్క స్వయం ప్రకాశ శక్తి వలనని కలుగుతోంది. అట్టి సందర్భంలో చైతన్యం కొన్ని శక్తులు ప్రకటిస్తోంది. ఆ శక్తులు అంతస్థమగు కల్పనా వ్యవస్థ నుండి బహిర్గతమై బాహ్యమున ప్రకటనమగుచున్నాయి. కనుక జగత్తు అనేది చిత్ స్వరూప జీవుని స్వయం కల్పిత భావ అభావ స్వరూపమే అయి ఉన్నది. ఒకటి వాయుసత్తా, స్పందసత్తా. ఈ దృశ్య ప్రపంచంలో మనకు కనిపించేది వాయుసత్తా అనేది స్పందసత్తలాగా, స్పర్శసత్తా అనేది త్వక్సత్తా, తేజసత్తా రూపసత్తా, జలసత్తా అనేది స్వాదుసత్తా, రససత్తా అనేది గంధసత్తా, భూమిసత్తా అనేది ఖనిజసత్తగా, జగత్సత్తా దేశసత్తగా, కాలసత్తా పరిణామ సత్తా. ఈ విధంగా బీజము, పుష్ప, ఫలాది, శాఖాది అనేక తత్వముల తన యందు నిశ్శబ్దంగా దాచుకొని ఉంటుంది. చూచావా? మనస్సు కూడా ఆకారవర్జితములగు ఈ సత్తలన్నీ తనకు అభిన్నమైన రూపంలో తన యందు నిక్షిప్తం చేసుకొని దేశ కాలానుగతంగా బాహ్యమును అనుభవ రూపంలో పొందుతుంది. అపరిచ్ఛిన్న బోధస్వరూపమగు బ్రహ్మమి పై 8 విధముల స్ఫురిస్తూ పుర్యష్టకం అని అనిపించుకుంటుంది. అంత మాత్రం చేత ఆ బ్రహ్మం తన యొక్క స్వస్థితిని కోల్పోతుందని మాత్రం భ్రమించవద్దు. ఎందుచేతనంటావా? అజ్ఞాన దృష్టికి పరిణామం, పర్యవసనాలు తోచుచుండవచ్చు గాక, ఆత్మదృష్టికి మాత్రం అవన్నీ అసంపన్నములగు విషయములే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ జగత్తు అనబడేది అసలు ఏదై ఉన్నది? శ్రీ శివ భగవానుడు: అది జ్ఞానరూపం కాదు, జ్ఞేయరూపం కూడా కాదు. ఇది చిదాభాసం నందలి చేతనం కూడా అని అనలేము. శాస్త్రములు ఈ జగత్తుకు మాయా అని బిరుదును ప్రసాదించాయి. ఇది స్వతహాగా లేదు, అయితే భావనను ఆశ్రయించి అనుభూతం అవుతోంది. సముద్రమునకు ఆధారం జలమే కదా. ఆ జలం కెరటములు, మంచు మొదలైన మరెన్నో విలాసములతో తోచుచున్నది.
అట్లాగే పరబ్రహ్మమునందు పురియష్టకం స్వస్వరూపంలో గోచరిస్తోంది. కారణం భావన పర్యావసానమే. ఈ దృశ్య ప్రపంచం ఆత్మ చైతన్య దృష్టితో పరికించి చూచిన వారికి ఇందు కనబడే సర్వము సంవిధాత్మ స్వరూపంగా కనపట్టగలదు. ఈ సర్వము సంకల్ప నగరం వలె పరిజ్ఞాతమవుచుండవచ్చుగాక. సత్యం గ్రహించే వారికి ఇదంతా శివభావం పొందుతోంది. గ్రహించబడినప్పుడే ఇదంతా ఉన్నది. అజ్ఞాతమై తెలియబడినప్పుడు ఇది వస్తువే కాదు కదా. కాబట్టి దృశ్యం స్వతహాగా లేదు, కానీ సంకల్పించబడుచున్న కారణంగా ఉన్నట్లు తోచుచున్నదని సమీక్షించవలసి వస్తోంది. జ్ఞాన దృష్టిచే ఈ జీవుడు ఈ జగత్తు నా యొక్క చిదానంద రూప చమత్కారమని గ్రహిస్తున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి. చిన్మాత్ర స్వభావము ఆత్మవస్తువు తనంతట తాను తన యందు దృశ్యభావము పొందుచుంది అని ఈ జగత్తును నిర్వచించవచ్చును. శ్రీ శివభగవానుడు. ఆత్మ యొక్క ఒకానొక విభాగం నందు భావనారూపమైన శబ్దస్పర్శాది అనుభవ స్వరూపమైన తన్మాత్ర సత్తా ఏర్పడి ఉంటుంది. అది ఆత్మ యొక్క సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంచే ఈ స్థూలమైనదంతా ఆత్మచేతని దర్శించబడుచున్నదని శాస్త్ర ప్రవచనం. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ జగత్తంతా ఆత్మ యొక్క సంకల్ప వికల్పముల స్వరూపం మాత్రమే కనుక మిథ్యయే కదా. బ్రహ్మం తన యందు సూక్ష్మ స్థూల భావములను కల్పించుకొని దేనినైతే పొందుతుందో అదే ఈ స్థూల జగత్తుకు మూల కారణం. ఆత్మయందు నేను స్థూలమునకు సంబంధించిన వాడను అను అభిప్రాయం రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే జగత్తు యొక్క అనుభవముల రూపం పొందటం జరుగుతుంది. అప్పుడు కళ్ళు మొదలైన ఇంద్రియార్థములు ఆయా కల్పిత విషయాలు గాంచుచున్నాయి. ఆ తర్వాత క్రమంగా నేను పురుషుడను అని సంకల్పించుకొని కాకతాళీయంగా జీవరూపం ధరించి అమ్మయ్య అనుకుంటోంది. క్రమంగా కలకంటున్న మనిషి వలె స్థూలదేహం నుండి ఈ దృశ్య స్థూల విషయములలో ప్రవేశించి తన సుఖదుఖములన్నీ తనకు తానే నిర్వచించుకుంటోంది. ఆ సుఖదుఖ సామాన్య ప్రత్యేక విషయ సమూహమునకే జగత్తు అని పేరు. శ్రీ వశిష్ఠ మహర్షి. స్వామి సాంబ సదాశివ, మీరు చెప్పినట్టు దృశ్య జగత్తు స్వప్న సదృశమే అయి ఉండవచ్చు గాక. మొత్తం మీద ఇది జీవునకు దుఃఖభాజకం అవుతోందని అనటంలో సందేహం లేదు. దుఃఖక్షయం అవటానికి ఉపాయాలు అత్యవసరమై ఉన్నాయి. శ్రీ శివభగవానుడు. అందుచేతనే కదా మన ఈ సంవాదం లోక గురువై నీవు తత్వశాస్త్ర ప్రబోధ నిర్వర్తించవలసి ఉన్నదయ్యా. అందుచేతనే కదా మన ఈ సంవాదం లోక గురువై నీవు తత్వశాస్త్ర ప్రబోధ నిర్వర్తించవలసి ఉన్నదయ్యా. అనేక సార్లు కావలను, పొందవలను, చేరవలను అను రూపంలో ఉండే అధ్యాసలచే జీవుడు వర్తమాన స్వస్థితి నుండి చ్యుతుడవుతున్నాడు. సంకల్ప పరంపరలకు ఉద్యమిస్తున్న తరుణంలో వాసనలు రూపుదిద్దుకుంటున్నాయి. అట్టి అంతరంగ వాసనలే సర్వ దుఃఖములకు మూలం. ఈ జగత్తు ఒకని దృష్టిలో ఉన్నదా అయితే అతని వాసనలే జగత్ అనుభవానికి మూల కారణం. ఎండమావులు అని ఎరగబడిన తర్వాత ఆ ఎండమావులలోని జలం ఇక భ్రమింపజేయదు కదా. అట్లాగే ఈ జగత్తు స్వకల్పన మాత్రంగా స్వవాసనానుసారంగా ప్రతిఫలించే అనుభవ చమత్కారంగా సుస్పష్టమైతే ఇకప్పుడు అట్టి ఈ జగత్తు ఎవరిని దుఃఖింపజేయగలదో చెప్పు. స్వప్నంలో చూచిన పదార్థములు నిదురలేవగానే కనబడటం లేదని ఒక బాలుడు మారం చేస్తూ ఉంటే ఆ బాలుడికి ఏం చెబుతాం? నాయన, అవన్నీ కల్పిత మాత్రములు, ఊహాజనితములు, అవి వాస్తవం కాదు అనున్నదే వాస్తవమైన సమాధానం కదా. ఈ జగద్విషయంలో ఆత్మయందు అట్టివి. ఈ పదార్థానుభవంలో స్వప్నత్వమే ఉన్నది కానీ సత్యం లేదను ఎరుకయే వీటిని జయించటం సుమ. చూచువాడు మనస్సు, మరణ, ధర్మము, అహంభావం చేత అనుభవమవుచున్న ఈ జగత్తు ఇవన్నీ లయిస్తే అప్పుడు సన్మాత్రయుతమగు పరబ్రహ్మం ఒక్కటి పరిదృష్టమై అనుభూతమవుతుంది. దానిలో అయితే వాసనలు కోరబడునవి, కోరువాడు అనునవన్నీ మూగబోయి అర్ధరహితత్వము సంతరించుకొని ఉంటున్నాయో అయ్యదియే కేవలీభావం. అట్టి కేవలీభావంను ఆశ్రయించి ఉండటం కైవల్యం. అట్టి కైవల్యం ఒక్కటి సర్వ దుఃఖములు శమించగల చోటు. కుమార, ఈ జగత్తు సత్యమని అసత్యం వని కల్పన తొలగిస్తే మరుక్షణం ఇక్కడ ఏమీ మిగలదు. జగత్తు తొలగితే ఇక దుఃఖమునకు కారణం ఏముంటుంది? ఊహామాత్రమగు భేదాల కల్పన వలె ఈ జగత్తు భ్రమింపజేస్తుందే కానీ ఇది ఆత్మవస్తువును ఆక్రమించగలిగినది కాదు, అతిక్రమించజాలదు. స్వకీయ కల్పనచే ఏర్పడిన భ్రమ తొలగిందా ఇక ఈ జీవునకు అక్షయమైన శాంతి లభించగలదు. ఏ జీవుడైతే ఈ జగత్తుపై, అహంకారముపై ఇవి సత్యమైనవే అను నమ్మిక కలిగి ఉన్నాడో అతనికి బోధించడం ఎట్లాగో నాకు తెలియదు. అందుచేత తత్వవేత్తలు వివేకవంతునికి మాత్రం ఉపదేశం చేయగలుగుతారు.
బహువిధములైన భ్రమలందు చిక్కి మిథ్యయగు దేహములందు అభిమానం కలవారి మూర్ఖత్వం వహించే వారికి ఇక గురుపదేశం ఎట్లా చేయటం? అట్టివానికి బోధించటం ఒకడు స్వప్నంలో కనిపించిన కుమార్తెకు జాగ్రత్తలో సంబంధం వెతకటం వంటిది. అట్టి వారి పట్ల తత్వబోధ నిష్ప్రయోజనమై వ్యర్థమై వాద ప్రతివాదనలతో ముగుస్తుంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు జగత్తుకు మూలం భావనయే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అనగా ఆత్మస్వరూపము అది నిర్విషయము నిర్వికారము అయి ఉంటుంది. దాని నుండి మనకి సంకల్పాలు అనేది బయలుదేరినప్పుడు భావనలు అనేది ఈ కనబడే జగత్ అనేది మనం చూస్తూ ఉంటాము అని తెలియజేస్తున్నారు. అలాగే వివిధ అంశాలను గురించి తెలియజేస్తూ ఎవరైతే అంటే వివేకంతో తత్వాన్ని తెలుసుకోవాలనుకునే వారికి మాత్రమే గురుపదేశం అనేది చేయగలుగుతున్నాం, కానీ మూర్ఖులకి చేయలేము. ఎలా అంటే మనకి ఉదాహరణగా చెప్పు అంటే కళలో కనిపించినటువంటి కూతురికి ఈ యొక్క జాగ్రత్తలో సంబంధం వెతకడం వంటిది అని చెప్పడం మనం చూస్తున్నాం. ఆ విధంగా ఏంటంటే వారు ఈ జగత్తు లేదు అనే విషయాన్ని దానికి సంబంధించినవి చెప్తూ ఉన్నా కూడా ఈ కనబడేదే సత్యమైనది అన్నట్టుగా వాద ప్రతివాదనలు చేస్తూ సమయం వృధా చేస్తారు అన్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేయడం చూసాం. ఇక తర్వాతి అంశం ఇందులో 19 దృష్టియే సృష్టి. శ్రీ వశిష్ఠ మహర్షి: హే భగవాన్, ఇంతకుముందు ఈ జీవుడు నిష్కారణంగా దేహభ్రమను అనగా ఈ దేహమే నేను, దేహ పరిమితుడను అనురూపంగా ఏర్పడే భ్రాంతిని గాంచుచున్నాడు అని చెప్పారు కదా. సృష్టాదిలో చిదాకాశ స్వరూపుడగు ఈ జీవుడు ఈ దేహస్థితిని ఎట్లు కొని తెచ్చుకుంటున్నాడు? దాని మర్మం ఏమిటి? శ్రీ శివభగవానుడు: ఒకడు స్వప్నం కల్పించుకొని అందులో ప్రవేశించి ఆ స్వప్నంలో వస్తువులను, దేహములను, సంఘటనలను గాంచుచున్నాడే, అదేవిధంగా ఈ జీవుడు తానే అయ్యున్న పరబ్రహ్మ నుండి తనకు తానే భావన జగత్తును కల్పించుకొని ఆ కల్పిత భావనా ప్రదేశంలో ప్రవేశించి ఆ తర్వాత ఈ అనేక జగత్తులను గాంచుచున్నాడు. చిన్మయ బ్రహ్మం సర్వవ్యాపి కదా. స్వప్నంలో దూర ప్రాంతం వెళ్ళి అనేక పనులు చేసి వస్తున్నట్లు ఈ జీవుడు దేహధారి అయి అనుక్షణం ఆకాశాదులకు సంబంధించిన అనేక భావ పరంపరలను ఆస్వాదిస్తున్నాడు. అతడు ఆ మార్గంలో పయనిస్తూ తన స్వరూపం ఏమిటో తానే ఏమర్చుచున్నాడు. నామరూపరహితుడై ఉండి కూడా ఇక్కడి నామరూపములను తనపై ఆపాదించుకొనుచున్నాడు. నేను అవ్యక్తము, అనిర్దేశమగు సనాతనుడను కదా అనే అనుభవం ఏమర్చి నేను నిన్న మొన్న ఈ దేహంలో పుట్టాను, దీనితోనే ఏదో అగుచున్నాను, ఎటుకో పోతున్నాను అని సంకుచిత భావనను స్వీకరించి ఉంటున్నాడు. ప్రథమమున సమిష్టి కల్పనా స్వరూపుడై హిరణ్య గర్భుడై ఇక తదితరమైన వ్యవహారం అంతటికి కారణభూతం అగుచున్నాడు. అనగా నాలోని ఒకానొక సంకల్పిత స్వస్వరూపమే సృష్టికర్తయగు హిరణ్య గర్భుడు కూడా అని గ్రహించు. ఈ సంకల్పమయములైన పదార్థములు, విశేషములు అన్నీ బూచి అను శబ్దంలాగా శూన్యమాత్రములే అయినప్పటికీ అజ్ఞాన దృష్టికి సత్యం వలె గోచరిస్తున్నాయి. ఇట్లు ప్రప్రథమన ఏర్పడిన జలంలోని ప్రథమ తరంగం వంటి అహం భావన నుండి తదితర జగత్తు ఏర్పడుతోంది. అదియే సృష్టి ఆది. ప్రథమ సంకల్పమే ప్రథమ పురుషుడు. అతడు తన సృష్టికి తానే ద్రష్టయగుచున్నాడు. క్రీడ వంటి తన ద్వితీయ స్వరూపం యొక్క పరిచయంచే చిదాకాశ మాత్రమగు స్వస్వరూపం యొక్క విస్మృతిచే అనంత సంసారముగా ఏర్పడుచున్నాడు. కల్పనా పటుత్వ సమర్థుడగు అతడు ప్రతిభాస యొక్క విపర్యయమును అనుసరించి నిమేష కాలంలో మహాకల్ప పరంపరలను అనుభవించుచున్నాడు. అంతేకాదు, ప్రతి పరమాణువునందు, ప్రతి ఆకాశ విభాగం నందు, ప్రతి క్షణంలోనూ సృష్టి, మహాసృష్టి, కల్ప, మహాకల్ప, భావ, అభావాలు నిరంతరం ఉదయిస్తూనే ఉన్నాయి. వాసనా సామాన్యము అనుసరించి ఈ అనేక సృష్టులు కొందరు జీవులకు సమాన రూపములుగా కనబడుచున్నాయి. అట్టి ఈ సృష్టిలందు స్వసంస్కార కారణంగా ఎవరెవరైతే అంతర్గతులవుచున్నారో వారికి ఆ సంస్కారములను అనుసరించి ఇవన్నీ వివిధ రూపములుగా కనపడుచున్నాయి. ఇక సదాత్మ దృష్టి కలవారికి ఈ సృష్టులన్నీ శూన్యమాత్రంగా తెలియవస్తున్నాయి. పరమవ్యోమమగు శివమునందు ఇవన్నీ వాస్తవానికి లేనే లేవు. దానియందు ఇవి స్వస్వరూపాకాశత్వమే పొందుచున్నాయి.
కలలో ఒక పెద్ద కొండను చూచి ఎక్కనారంభించావనుకో, అనేక శ్రమలకు భయములకు లోనవుచున్నావనుకో, నిద్రలేవగానే ఆ కొండ, ఆ శ్రమ, ఆ భయం ఏమవుతున్నాయి? మటుమాయమై రహితం అవుతున్నాయి కదా. అట్లాగే అజ్ఞానం తొలగిన మరుక్షణం ఈ అసత్ సత్ రూపంలగు సృష్టిలన్నీ మటుమాయమైపోతున్నాయి. ప్రథమ సృష్టికర్త నుండి పురుగు వరకు సృష్టిలన్నీ ఎట్టి దేశకాలములను ఆక్రమించుకొని ఉండని లేదు అనే విషయం అప్పుడే తేటతెల్లమవుతుంది. ఈ సృష్టి పరంపరలన్నీ స్వతహాగా ఆత్మస్వరూపంలే కదా. కనుక వాటికి కల్పించబడిన సత్తా అనున్నది ఏదీ లేదు. క్షణిక సత్త కూడా లేదు. అవన్నీ జనించుటలేదు, నశించుటలేదు. శ్రీ వశిష్ఠ మహర్షి. మరి అదంతా శ్రీ శివ భగవానుడు చిరునవ్వు చిందిస్తూ, చైతన్యమే తన యందు తాను సంకల్ప రూపమున ఈ విస్తార ప్రపంచ వైచిత్రమును విస్తరింపజేసుకుంటుందని చెప్పాను కదా. స్వప్నంలో కనిపించే ఒక నగరంలాగా ఇవన్నీ పుట్టుచు గిట్టుచున్నాయి. స్వప్నంలో ఎదురుగా కనిపించే పెద్ద కొండ కదల్చటం అసాధ్యమైనట్లు ఘనీభూతమై అగుపించవచ్చుగాక, కానీ అది స్వప్న స్వభావమును అధిగమించి ఉండజాలదు కదా. అట్లాగే ఈ జగత్తు కూడా దేశకాలముచే పరిపుష్టమై అగుపించవచ్చుగాక. ఈ జగత్తు ద్రష్ట యొక్క సంస్కారములను అనుసరించి సంస్కార పరిమిత మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అనుభవం అవుతుంది. ఒకనికి సుందరంగా తోచు వ్యక్తి గాని వస్తువు గాని మరొకరికి తద్వ్యతిరిక్తంగా ఉంటుంది. ఒకనికి సామాన్యమైనట్టు తోచే ఒక వస్తువు సంఘటనయో మరొకరికి మహత్తరమైన దానివలే అనుభూతం అవుతుంది. ఇక ఇందులో ఏది సత్యం, ఏది కాదు? వస్తువులు వ్యక్తులు లాగానే దేశకాలంలో కూడా భావన మాత్రములై భావనను ఆశ్రయించి అనుసరించి ఉంటున్నాయి. జీవభావం ఉత్పన్నమైన క్షణం నుండి ఈ కార్యక్రమములన్నీ జన్మ, జీవన్, మృత్యువులతో సహా ఇట్లాగే జరుగుచున్నాయి. కీటకం మొదలైన క్షుద్ర జీవుల నుండి సర్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుని వరకు సర్వ జన్మ కర్మలు సంకల్పములను అనుసరించి సంకల్పం చేతనే ఏర్పడుచున్నాయి. ఈ జగత్తు యొక్క అంతర్గతమైన కారణం సంకల్పమే. ఈ సృష్టిలో కొన్ని విషయములు పరమాణు ప్రమాణములు, మరికొన్ని విషయములు మహాప్రమాణములుగా ఉన్నాయి కదా. ఆ భేదం కూడా సంకల్పం చేతనే ఏర్పరచబడుచున్నది. గతిస్తున్న గతించబోచున్న సృష్టిలన్నీ సంకల్ప మాత్రములేనయ్యా. ఏది ఏమైనా పరమార్థ సాక్షాత్కారము వలన ఈ సంసార వైచిత్రములన్నీ తప్పక నశించగలవు. ఇందేమీ సందేహం లేదు. దృష్టియే సృష్టి. దృష్టి పరమాత్మమయమైతే సృష్టి పరమాత్మమయమే అవుతుంది. దృష్టి పదార్థమయమైతే సృష్టి కూడా పదార్థమయంగానే తోచుచున్నది. ఇంతకు మించి ఇక్కడ మరే విశేషం లేదు. శ్రీ వశిష్ఠ మహర్షి. మహాదేవ, జీవుడు తిరిగి శాంతమయమగు బ్రహ్మమునందు ప్రతిష్ఠ పొందటానికి దగ్గర త్రోవ ఏది? శ్రీ శివ భగవానుడు. భేద దృష్టిలో ఉపశమించటమే ఉపాయం. అభ్యాసమే అందుకు మార్గం. ఇందులో నిరుత్సాహపడవలసిన అవసరం ఎవరికీ లేదు. శాస్త్రాలు అందుకు అనేక మార్గాలు ప్రబోధిస్తున్నాయి. శ్రద్ధగా లక్ష్యశుద్ధితో సర్వసమత్వం అభ్యసిస్తూ వస్తే అది తప్పక ప్రతి జీవునకు సులభ సాధ్యమవుతుంది. కనుక జనులు దిగులు, బద్ధకం, అశ్రద్ధ, ఆలస్యములను దూరంగా ఉంచి సాధనకు ఉపక్రమించెదరుగాక. బ్రహ్మభావనను అనుక్షణికం చేయాలి. నిమిషంలో 100వ భాగం బ్రహ్మ వ్యతిరిక్తమగు దృష్టి వైపుగా చ్యుతి పొందటం జరిగిందా, ఇక మరుక్షణం సంసారం ఉదయించగలదు. చిద్ఘన రూపమున ప్రతిష్ఠితమగుటయే బ్రహ్మజ్ఞానం అని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు. ఓ మునీశ్వర, ఎరుగుట అను క్రియకు కర్తయగు నీవే వేదములచే బ్రహ్మము అని చెప్పబడుచున్నావు. భావాతీతము, త్రిగుణాతీతము ప్రతి ఒక్కరి స్వస్వరూపమే బ్రహ్మము అని, పరమాత్మ అని శాస్త్రకారులచే వేద ద్రష్టలచే వ్యవహరించబడుతుంది. నీ దృష్టి యందు దృశ్య స్వభావము ఈ సృష్టి సత్యం వల్ల ఏర్పడి ఉన్నంత వరకు నీవు చిద్వస్తువుగా వికసించజాలకున్నావు. నీవు ఎప్పుడైనా సరే దృశ్యమునకు సాక్షి మాత్రుడవే గాని ఈ దృశ్యంలోని ఒకానొకటివి కావు. స్వప్న వస్తువుల కంటే సర్వదా విశిష్టమైన వాడే కదా, అంతేగాని స్వప్నాంతర్గత పరిమితుడు కాదు కదా. అసత్యములగు దేశ కాల పరిచ్ఛేదాల వల్ల ఆత్మ తన పట్ల తానే నిష్కారణంగా క్షుద్రత్వాన్ని ఆపాదించుకుంటుంది. శబ్దస్పర్శాది తన్మాత్రలతో తాదాత్మ్యం చేత జీవభావాన్ని పొందుతోంది. ఇక దేవ, దానవ, మానవ, జంతు, కీటక, లత ఆదిగా అనేక బాహ్య రూపాలను దాల్చుతోంది. ఒక చమత్కారం ఏమంటే, నిజానికి ఇదంతా సర్వదా అనంతం, నిత్యమగు బ్రహ్మానికి పుష్పమాల వలె ఉన్నది. సత్ అసత్తులుగా గ్రహించబడుచున్న ఈ విశ్వమంతా విశ్వకర్మ యందు ఒదిగి ఉంది. ఇక ఆ విశ్వకర్మ ఎక్కడున్నాడు?
ఆయనకు దూరంగా లేడు, దగ్గర కాదు, ఊర్ధ్వ అధో భాగాలలో ఎక్కడో లేడు. ఆయన నావాడు నీవాడు కాదు. ఆయన పూర్వం వాడు కాదు, భవిష్యత్ కాలం వాడు కాదు, ప్రాతకాలంలోనో మరెప్పుడో లేడు. అతడు సత్ అసతులు కాదు, ఆ రెండింటి అంతరాళమున లేడు. అయినా కూడా ఈ మిథ్యా పరంపరలన్నింటికీ ప్రమాత బ్రహ్మ చైతన్యమే గాని మరింకెవరో కాదు. ఎవరి ఆధిపత్యంలో బహిర్వ్యవహారములని ఫలరూపమవుచున్నాయో ఆయన పట్ల సర్వ ప్రమాణములు, సోదాహరణములు, వాక్య పరంపరలు పూర్తిగా సుస్పష్టీకరించడానికి ప్రయత్నించి కూడా అందుకు అసమర్థములే అగుచున్నాయి. ఆయన ప్రమాణ ప్రమేయములకు అతీతుడు. నాయనా వశిష్ఠ, అడిగిన దానికి సమాధానం చెప్పాను. నీకివే నా ఆశీస్సులు. పార్వతి, ఇక మనం అభిమత స్థానమునకు పోయేదం గాక. శ్రీ వశిష్ఠ మహర్షి: రామచంద్ర, వింటున్నావు కదా. సర్వశుభంకరుడగు ఆ నీలకంఠుడు ఎట్లా తన ప్రసంగాన్ని ముగించి జలగ తరంగంలలాగా పార్వతి జగన్నాథ సమేతుడే అంతర్ధానమైనారు. నేను ఆ ఆది మాతాపితలు పాదపద్మములు నేల తాకిన చోట పుష్పాంజలి సమర్పించాను. త్రిలోకాధిపతియగు ఉమావల్లభుడు అంతర్ధానమైన తర్వాత నేనప్పుడు అక్కడే ప్రశాంతంగా ఆసీనుడని ఆయన చేసిన ఉపదేశములను చింతించసాగాను. క్రమంగా విశుద్ధి పొందాను. ఇక అప్పటి నుండి పవిత్ర బుద్ధియందు ఆత్మదేవుని బాహ్య అంతర్పూజ నిర్వర్తించసాగాను. దాని వలన పరమశాంతి పొందినవాడినయ్యాను. ఇక జడోపాసనతో నాకు అగత్యం లేకపోయింది. అయితే సర్వంతర్యామి, సర్వతత్వ స్వరూపుడు, సర్వతత్వ విధూరుడు అగు ఆ పరమాత్మను నామరూప సహితంగా కూడా నా మనోతృప్తి కొరకు పూజిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన నామరూప పరిమితుడు కాదని గ్రహించే ఉంటున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా ఇక్కడ మనకి దృష్టియే సృష్టి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అనగా మనము పరమార్థ దృష్టితో చూసినప్పుడు ఈ చూస్తున్నంత సృష్టి పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తుందని, అదే పదార్థ భావంతో ఈ యొక్క సృష్టిని చూస్తున్నప్పుడు అది పదార్థమయంగానే కనిపిస్తుంది అని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం చూసే విధానాన్ని బట్టి మనకు పొందే అనుభవం అనేది ఉంటుంది అని తెలియజేశారు. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.